హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక చిన్న టిప్ చెప్పి మీకు వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి. ఇది వచ్చేసి మనకి దారం బంతి గురించి మీకు ఒక చిన్న టిప్ చెప్పాలి. నేను ఎక్కువగా దారం బంతుల్ని బాక్సులతో తెచ్చేసుకుంటాను. అయితే ఒక్కొక్కసారి నాకు మ్యాచ్ అవ్వని కలరు అలాగే నా దగ్గర లేని కలరు కావాలితేనే కనుక నేను బయట తెప్పించుకుంటాను. బయట చిన్న చిన్న షాపుల దగ్గర తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవి క్వాలిటీ తక్కువగా తగిలేస్తూ ఉంటాయి. అటువంటి దారాన్ని ఈ విధంగా లాగినప్పుడు తెగిపోతూ ఉంటాయండి. మనం దారం కొనేసి ఎక్కువ రోజులు అయిపోయినా సరే దారం క్వాలిటీ తగ్గిపోతుంది. అలాగే క్వాలిటీ లేని దారాలు కొన్నా సరే ఈ విధంగా తెగిపోతూ ఉంటాయండి. అటువంటప్పుడు మనకి ఏం చేయాలంటే వీటిని కుట్టు మీద కుట్టు వేయడానికి అటువంటి వాటికి ఉపయోగిస్తే మనకి బాగుంటుంది. అలాగే మనం మిషన్ మీద పెడితే మరి తెగిపోతుందండి. సూదిలో నుంచి దారం అత్తమాటికి తెగిపోతుంది అన్నమాట. అందుకనేసి ఈ విధంగా ఆయిల్ పెట్టేసామనుకోండి దారం బంతికి మనకి దారం తెక్కకుండా ఉంటుంది. మీకు కనుక ఇటువంటి ప్రాబ్లం వస్తే ఈ టిప్ అయితే ఉపయోగించండి. అలాగే ఇప్పుడు బ్లౌజు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఇది వచ్చేసి నేను లైనింగ్ పీస్ వాడాను. ఇక్కడ ఒకసారి చూడండి, బ్లౌజ్ పీస్ వాడలేదు. మీరు బ్లౌజ్ పీస్ క్లాత్ తక్కువ ఉందేమో అనుకుంటారు, కాదండి బ్లౌజ్ పీస్ అయితే పెద్దదే వచ్చింది. కాకపోతే ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి బాగా పీస్ వచ్చేస్తుందండి. నేను మార్కింగ్ చేస్తుంటే కూడా పీస్ వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, ఇలాగా గోటితో ఇలా అన్నప్పుడు కూడా పీస్ వచ్చేస్తుంది. ఈ విధంగా పీస్ వచ్చి క్లాతులకి మనము తాళ్ళు పట్టీకి ఉపయోగించకపోవడం మంచిదండి. ఎందుకంటే ఉక్స్ పెట్టుకున్నప్పుడల్లా ఈ పీసు ఉక్స్ లాగేస్తుంది అన్నమాట. దానివల్ల మనకి 2 టైమ్స్ 3 టైమ్స్ కట్టేటప్పటికే ఈ తాళ్ళు పట్టి అంతా పాడైపోతుంది, చాలా చిరాగ్గా అయిపోతుంది. కాబట్టి మనము ఈ విధంగా లైనింగ్ పీస్ని కానీ లేకపోతే అదే మ్యాచింగ్ కలర్ తోటి క్వాలిటీ పీస్ ఏదైనా ఉంటే ఈ బ్లౌజ్ పీస్ బదులుగా వేరే క్లాత్ వేసుకుని కూడా మనం ఈ ఉక్స్ పెట్టి తాళ్ళు పెట్టి కుట్టుకుంటే మంచిదండి. ఎలాగ మనకి ఇవి బయట వచ్చేస్తుంది. ఈ విధంగా ఉక్స్ పెడితే కనబడదండి. ఈ టిప్ కూడా మీకు ఉపయోగపడుతుందని చెప్పాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో అయితే నేను చెప్పేది, మనము రౌండ్ నెక్ కట్ చేసినప్పుడు నెక్ అయితే రౌండ్గానే వస్తుందండి. కానీ మనం స్టిచ్చింగ్ సరిగ్గా చేయకపోయామంటే మనకి రౌండ్ బాగా తిరగదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని టిప్స్ అయితే పాటించాలి. మనం ఎప్పుడు కూడా నెక్ పట్టీ కోసం క్రాస్ ముక్కలను అయితే తీసుకోవాలి. ఎంత క్రాస్గా ఉంటే అంత నీట్గా వస్తుందండి. కాబట్టి క్రాస్ ముక్కలను అయితే తీసుకుని ఈ క్రాస్ ముక్కలన్నిటిని జాయింట్ చేసుకోవాలి. ఈ క్రాస్ ముక్కల వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు వెడల్పుతో అయితే తీసుకుని మొత్తం అన్నిటిని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. అయితే మనము ఈ కొచ్చులు ఉంటాయి కదా, ఈ అతుకులు ఈ అతుకులన్నీ ఒక సైడ్ వచ్చేలాగా అతకాలండి. చూసారు కదా, మనకి ఒకే వైపుకి ఈ అతుకులన్నీ వచ్చి ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక ఈ పక్కన చూడండి, నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదా, ఒక సైడ్ వచ్చేసి మనకి హెచ్చు తగులు ఏమీ లేకుండా ఒకే లైన్ మీద రావాలి. మనకి జాయింట్ చేసిన దగ్గర హెచ్చు తగులు వస్తాయి. మీరు కనుక వెడల్పు ఒక పీస్ ఒక వెడల్పు కట్ చేస్తే జాయింట్ చేసినప్పుడు హెచ్చు తగులు వస్తాయి. మీరు ఈక్వల్గా కట్ చేసుకుంటే హెచ్చు తగులు రావండి. ఒకవేళ హెచ్చు తగులు వచ్చాయి అనుకోండి, వాటిని మనము కట్ చేసేసుకోవచ్చు. అంటే సమానంగా ఉండేలాగా ఈ విధంగా హెచ్చు తగులు వస్తే కట్ చేసేసుకోవాలండి. నాకైతే హెచ్చు తగ్గులు రాలేదు, మీకు చెప్పడం కోసం అయితే ఇలా చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనం కట్ చేసేసుకోవచ్చు అని. ఇలా కట్ చేసుకుని ఒక సైడ్ మనము స్ట్రైట్గా ఉండేలాగా కట్ చేసుకుని ఈ విధంగా బ్లౌజ్ మీద అయితే పెట్టుకోవాలి. 1/2 ఇంచు బయటకు పెట్టాలండి నెక్ పట్టిని. 1/2 ఇంచు ఎక్స్ట్రా బయటకు క్లాత్ వదిలేసి ఈ విధంగా పాదం కింద అయితే పెట్టాను. అలాగే ఈ కుట్టు వచ్చేసి మనము 1/4 ఇంచు లోపలికి వేసుకోవాలి. 1/4 ఇంచు లెంత్తో ఈ కుట్టు అయితే వేయాలండి. అంతకంటే ఎక్కువ వేసినా నీట్గా ఉండదు. అలాగని 1/4 ఇంచు కంటే తక్కువ, అంటే చివరికి కుట్టు వేసేసామంటే వదిలేస్తుంది అన్నమాట కుట్టు. కాబట్టి 1/4 ఇంచు లోపలికి వచ్చి ఈ విధంగా ఈ కుట్టును అయితే వేసుకోవాలి. అలాగే ఈ నెక్ పట్టి మొత్తం స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఈ నెక్ పట్టి మొత్తం కూడా సేమ్ లెంత్తో రావాలన్నమాట. ఒక చోట లోపలికి ఒక చోట చివరికి, అంటే కొద్దిగా వంకరగా రాకుండా స్ట్రైట్గా 1/4 ఇంచు లోపలికి ఈ నెక్ పట్టి వచ్చే విధంగా జాయింట్ చేసుకోవాలి. మనము ఈ నెక్ పట్టిని ఎంత నీట్గా జాయింట్ చేస్తామో అంతే నీట్గా నెక్ రౌండ్ కూడా తిరుగుతుందండి. ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత మీకు ఒకవేళ వంకర వస్తే, అంటే ఒక చోట చివరికి ఒక చోట లోపలికి వస్తే ఏం చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఈ విధంగా వచ్చిందా లేదా అని చూసుకోండి. మీరు మనకు ఒకే లెంత్ మీద వచ్చిందా, ఎక్కడైనా కొద్దిగా లోపలికి చివరికి వెళ్ళిందా అని చూసుకోండి. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. ఒకవేళ మీకు వస్తే కనుక, అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి వస్తుందండి. ఏంటంటే వాళ్ళు టైలరింగ్ ఇంకా అనుభవం పెరగదు కాబట్టి వాళ్ళు క్లాత్ని పట్టుకుంటూ ఒకే లెంత్ మీద కుట్టు వేయడం అంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫస్ట్నే మీరు నీట్గా నెక్ పట్టిని స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేయండి. మీరు
ట్రై చేసినా సరే మీకు వంకరగా అనిపిస్తే కనుక రెండో కుట్టు అంటే ఆల్రెడీ 1 టైం అతికిసాం కాబట్టి మనము ఇప్పుడైతే క్లాత్ని పట్టుకోవాల్సిన పని ఉండదు కాబట్టి మనకి ఎక్కడైతే హెచ్చు తగ్గులు వచ్చాయో అక్కడ స్ట్రైట్గా కుట్టు పడేలాగా రెండో టైము కుట్టు వేసుకోవచ్చు అనమాట. లేకపోతే మీరు మార్కింగ్ చేసుకోండి, మీకు ఎక్కడ వంకర వచ్చిందో అక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ కొట్టుకుని అప్పుడు రెండో టైం కుట్టు వేసుకోండి. సెకండ్ టైం కుట్టు వేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఒకే లెంత్ మీద ఈ నెక్ పట్టి అంతా జాయింట్ అవుతుందన్నమాట. ఈ విధంగా జాయింట్ అయిన తర్వాత మనకి రౌండ్ తిరిగే చోట అంటే ఫ్రంట్ బ్యాక్ నెక్కలకి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ దగ్గరగా పెట్టుకోవాలి. ఈ కట్స్ కూడా మనం వేసిన కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టుకి బయటే కట్స్ పెట్టుకోవాలండి. ఆ కుట్టు దాటకూడదన్నమాట. ఆ విధంగా కట్స్ అయితే మనం బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు నెక్కలకి రౌండ్ తిరిగే చోట మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత మనకి అడిగి వైపునైతే ఈ విధంగా వస్తుంది కదా, చూడండి. ఈ కొచ్చులు వచ్చేసి నెక్ పట్టి మీద మడత పెట్టేయాలి. తర్వాత మనము ముందుగా వదులుకున్న 1/2 ఇంచుని ఈ విధంగా మడత పెట్టేయాలి. మనము ఈ 1/4 ఇంచు కొచ్చులు ఉన్నాయి కదా, ఈ కొచ్చుల మీద ఈ నెక్ పట్టీని ఈ విధంగా మడత పెట్టాలి. మనకి ఈ కొచ్చులు ఎంత వెడల్పు ఉన్నాయో నెక్ పట్టి కూడా అంత వెడల్పుతో వస్తుంది. చూడండి, మనం ఈ కొచ్చుల్ని 1/2 ఇంచుకి పెట్టుకుంటే 1/2 ఇంచు వస్తుంది, 1/4 ఇంచు పెట్టుకుంటే 1/4 ఇంచు వస్తుంది. కానీ మనకి 1/4 ఇంచు మాత్రమే రావాలండి, అంతకంటే ఎక్కువ రాకూడదు. అలాగే ఈ మడత వేసి కుట్టు వేయాలి కదా, ఈ కుట్టు వచ్చేసి మనం బ్లౌజ్ మీద కానీ ఈ నెక్ పట్టి మీద కానీ పడకుండా రెండాట్లకి మధ్యన గాడిలో పడాలి. చూడండి, నేను మార్కింగ్ చేశాను కదా, ఈ రెండాట్లకి మధ్యలో పడే విధంగా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మీకు చేతి పని చేసుకునేటప్పుడు నెక్ పట్టి బాగా తిరిగిద్ది అన్నమాట, మడత బాగా వస్తుంది. అలాగే మీకు ఈ నెక్ పట్టి మడత బాగా రావడానికి ఇంకొక టిప్ కూడా చెప్తానండి. మనం ఇప్పుడు కూడా ఈ నెక్ పట్టి కూడా సేమ్ లెంత్తో రావాలి, 1/4 ఇంచు లెంత్తో. ఒక చోట లావుగానే ఒక చోట సన్నగానే కాకుండా సేమ్ లెంత్తో రావాలి. దానికోసమని నేను చూడండి లెఫ్ట్ హ్యాండ్ చేతులతోటి బొట్టన వేలుతో సరి చేస్తున్నాను, అంటే కొద్దిగా టైట్ చేస్తున్నాను అనమాట. లావు వచ్చేయకుండా 1/4 ఇంచు వచ్చేలాగా సరి చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకుంటే మనకి నెక్ పట్టి సేమ్ లెంత్తో వస్తుంది. మధ్యన గాలిలో పడకపోతే కుట్టు ఈ విధంగా నెక్ పట్టి చివరికన్నా పడవచ్చు, ఈ చివరికన్నా కూడా వేసుకోవచ్చండి. తర్వాత అడిగి వైపున ఈ ఎక్స్ట్రా పీస్నంతా మనము కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని దీన్ని మనం మడత పెట్టి చేతి పని చేసుకుంటాం కదా, ఈ చేతి పని చేసేటప్పుడు మనకి మడత బాగా త్వరగా రావడం కోసం ఏం చేయాలంటే ఈ విధంగా మడత పెట్టేసి మిషన్ మీద కుట్టు వేయాలి. కానీ దారం తీసేసి అయితే కుట్టు వేయాలండి. ఒకసారి చూడండి, నేను పాదం కింద అయితే పెడుతున్నాను. ఈ విధంగా మనం చేతి పని చేయడం కోసం ఏ విధంగా మడత పెడతామో చివరి వైపున అదే విధంగా మడత పెట్టేసి దారం అయితే తీసేస్తున్నాను. చూసారా, సూదిలోంచి దారం తీసేసి కుట్టు వేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మడత ఈజీగా మడతడుతుందన్నమాట. అంటే ఈ పట్టీని రౌండ్ తిప్పలేకపోతున్నాం అంటారు కదా చేతి పని చేసేవాళ్ళు. ఈ విధంగా 1 టైం మనము దారం లేకుండా కుట్టు వేసేసామంటే చేతి పని చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఒకసారి చూడండి, మనం దారం లేకుండా కుట్టినా సరే మడత ఈజీగా పడిపోతుంది. మనకి నెక్ కూడా రౌండ్ బాగా తిరుగుతుందండి.